హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి చెప్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక రియల్ స్టోరీ. వీడియోలోకి వెళ్తే విజయనగరం దగ్గర ఒక చిన్న గ్రామం ఉంది. ఆ ఊరు పేరు కుంపలపాలెం. ఈ గ్రామములో రాత్రుళ్ళు చాలా నిశ్శబ్దంగా ఉండేది. కాని ఒక విషయం మాత్రం అందరినీ భయపెట్టేది. అదే ఆ గ్రామం చివర ఉన్న బండమట్ట చెట్టు. రాత్రిపూట అటువైపు ఎవ్వరూ వెళ్లేవాళ్లు కాదు అంట. చిన్నప్పట్నుంచే పెద్దలు చెబుతుండేవారు, ఆ చెట్టు దగ్గర రాత్రి ఆగకండి అని. ఎందుకంటే అక్కడ చీకట్లో ఎవ్వరికీ కనిపించని వాళ్లు తిరుగుతూ ఉంటారు అంట. ముఖం లేకుండా నీడలాగా. అండ్ అక్కడ ఎవరు అయినా పొరపాటును వెళ్తే వాళ్లని చేతబడి చేసి చంపేసేది అంట. ఆ గ్రామములో చాలామందిని ఏదో ఒక కారణంతో చంపుతూ ఉండేది అంట. ఇప్పుడు అస్సలు కథలోకి వెళ్తే ఆ ఊరిలో సురేష్ అని ఒక అబ్బాయి ఉండేవాడు. కాని అతను చదువుకుండి మొత్తం సిటీలోనే. సురేష్ ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉద్యోగం రాక ఆయన గ్రామానికి తిరిగి వచ్చాడు. సురేష్ ఒక యూట్యూబర్ వాళ్ల ఊరిలో వీడియో, ఫొటోస్ తీస్తూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి గ్రామం చుట్టూ తిరుగుతూ ఫొటోస్, వీడియోస్ షూట్ చేస్తుండగా అలా గ్రామం చివర ఉన్న పాత బండమట్ట చెట్టు కనిపించింది. మరుసటి రోజు కూడా వెళ్ళాడు. అర్ధరాత్రి ఏదో కాల్తున్నట్టు మంట కనిపిస్తుంది అంట. అయితే ముందుగానే ఆ గ్రామ ప్రజలు సురేష్ని హెచ్చరించారు. గ్రామ ప్రజలను సురేష్ అడిగాడు, అసలు ఎందుకక్కడికి వెళ్ళకూడదు? అక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి అని చెప్పాడు. అప్పుడు గ్రామ ప్రజలు భయంతో ఒకరినొకరు చూసుకున్నారు. తర్వాత నెమ్మదిగా ఇలా చెప్పారు, అక్కడ ఒక అమ్మాయి ఉంది. ఆమె చేతబడి చేస్తుంది. తనకి శత్రువులు ఎవరో ఉంటే వాళ్ళని చంపేస్తుంది అని. అర్ధరాత్రి మట్టి బొమ్మలు చేసి వాటిని దహనం చేస్తే మనిషి శరీరం కూడా అలానే కాలిపోతుందని చెప్పారు. కాని సురేష్ వాళ్ల మాటలు వినలేదు. తాను ఒక యూట్యూబర్ కాబట్టి ఎలాగైనా తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఏదైనా సరే నిజం బయటికి తీయాలని నిర్ణయించుకున్నాడు. ఒక రాత్రి సురేష్ తన కెమెరాను పట్టుకొని అడవిలోకి వెళ్ళాడు. సమయం రాత్రి 12:07. సాయంత్రం అప్పుడే. ఆ చెట్టు దగ్గర ఒక శబ్దం వినిపించింది. అక్కడ ఒక అమ్మాయి, సన్నని శరీరం, బూడిదరంగు చీర, నడుస్తూ వచ్చి చెట్టు కింద కూర్చుంది. ఆమె ముందు ఒక మట్టి బొమ్మ. దానిమీద ఎర్ర దారం చుట్టి ఉంది. కాళ్ల దగ్గర నల్ల బొట్టు పెట్టి ఉంది. సురేష్ ధైర్యం తెచ్చుకొని అడిగాడు, అమ్మా, ఇక్కడ ఏం చేస్తున్నావు? అసలు మీరు ఎవరు? ఆమె ఒక్కసారిగా తల పైకి ఎత్తింది. ఆమెకు కళ్ళు లేవు. ముఖం మధ్యలో ఒక నల్ల రంధ్రం మాత్రమే ఉంది. అది చూసిన సురేష్ గట్టిగా అరిచాడు. అప్పుడు ఆ అమ్మాయి సురేష్ వైపు చూస్తూ ఇలా చెప్పింది, వచ్చావా? రా, ఇదంతా నీకోసమే చేస్తున్నాను. సురేష్ గుండె ఒక్కసారిగా పగిలిపోయినట్టు అనిపించింది. ఇదంతా ఎందుకు? నామీద చేతబడి చేయమన్నది ఎవరు? ఆ అమ్మాయి నెమ్మదిగా చెట్టువైపు చూపించింది. సురేష్ కెమెరా లైట్ అటువైపు వేశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. కాని కొన్ని సెకండ్లలోనే చెట్టు వెనకనుంచి ఒక మనిషి నీడ కదిలింది. భయంతో సురేష్ అరవగానే ఆ అమ్మాయి సడన్గా మట్టి బొమ్మను అగ్నిలో వేసి దహనం చేసింది. సురేష్ గుండె మండుతున్నట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు, ప్రాణాలు విడిచిపోతున్నట్టు అనిపించింది. పారిపోవాలని ప్రయత్నించగానే ఆమె గట్టిగా అరచింది, వెనక్కి తిరిగి వెలకు, నీ చావును వెతుక్కుంటూ వచ్చావు. భయంతో సురేష్ నేలమీద పడిపోయాడు. అప్పుడే సడన్గా సురేష్ నాన్న వచ్చి అతన్ని లాగి తీసుకెళ్లాడు. ఇంటికి వస్తూ నాన్న ఒక నిజం చెప్పాడు. నీ ఫ్రెండ్ సుమతి అన్నీ చెప్పింది. సురేష్ షాక్ అయ్యాడు. ఇంటి దగ్గర సుమతి కనిపించింది. సురేష్ అడిగాడు, నిజం చెప్పు సుమతి, ఏం జరిగింది? అప్పుడు సుమతి చెప్పింది, నీమీద చేతబడి చేసింది నీ కజిన్ మదన్ అని. సురేష్ నమ్మలేకపోయాడు. నేను వాడికి ఏం చేశాను అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అమ్మ దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్ళింది.
కొన్ని రోజులు గడిచాయి. అంతా మామూలే అనుకున్నాడు. కాని అసలు కథ అక్కడే మొదలైంది. పార్ట్ 2లో మదన్ ఎందుకు చేశాడు? ఆ అమ్మాయి ఎవరు? సుమతి నిజం చెప్పిందా? ఈ కథ కొనసాగుతుంది.